హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మీతో నా ముచ్చట్లు. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి నా కంటెంట్ని చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అబ్బా. నా ఓన్లీ వీడియోని చూడండి అంతే. గోడలన్నీ మా చిన్ని గీకింది అన్నీ మొత్తం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే అంతే. నాకు ఎప్పటి నుంచో ఉండేదన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి. ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే అనమాట ఫస్ట్ వీడియో పెట్టడం, అంటే లాంగ్ వీడియో. ఇక్కడ నేను నా డైలీ లైఫ్ వ్లాగ్స్ కానీ, నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కానీ, నాకు నచ్చిన విషయాలను కానీ చెప్తామని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే పర్టికులర్ ఒక టైంకి వెళ్ళిన తర్వాత బ్యాక్ చూసుకుంటే అసలు ఏం చేశాము అనుకోకుండా, లైక్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దీస్ మెనీ మెమొరీస్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి, ఒక డ్రాఫ్ట్ లాగా ఉండాలని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో ఏంటంటే నాకు లైక్ వీడియోస్ ఎడిట్ చేయడం కూడా రాదు. ఫస్ట్ నేర్చుకున్నాను. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందుకే వీడియోస్ ఎలా తీయాలి అంటే బేసిక్స్ నేర్చుకున్నాను అనమాట. ఊరికే అవి ఎడిట్ చేస్తూ దాని తర్వాత స్టార్ట్ చేశాను. రోజు ఏదో ఒక వీడియో పెట్టాను అనమాట. ఏంటంటే నార్మల్గానే పెట్టా, ఏం లేదు, ఊరికే వీడియోస్ తీసేది పెట్టేది, లైక్ సాంగ్స్ యాడ్ చేసి పెట్టేది. సాంగ్స్ యాడ్ చేసి ఏం పర్లేదు లేకపోతాయి అనుకునేదాన్ని, కానీ నాకేంటో ఇక్కడ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. దాని తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు నాకు చేంజ్ ఓవర్ కనిపించింది, లైక్ దానికి దీనికి ఆడియన్స్ చేంజ్ ఓవర్ కనిపించింది. దాని తర్వాత నాకేంటంటే నేను కనబడకుండా వీడియోస్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఎవరైనా చూస్తే ఆయనకి ఇక్కడ పని పాటలేదా, యూట్యూబ్ స్టార్ట్ చేసింది అనుకుంటారేమో, వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి నేను ఫస్ట్ అక్కడ ఆగిపోయాను. నేను కనిపించకుండా వీడియోస్ తీశాను. బట్ ఏంటంటే అంత అస్థెటిక్గా నాకు తీయడం రాలేదు. సో అస్థెటిక్ వీడియోస్ తీయాలన్నా మంచి ఫోన్ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి, మంచి అన్నీ ఉంటుంది. సో నా దగ్గర అవన్నీ లేవు. ఉన్న ఫోన్తోనే నాకు నచ్చినట్టుగా నేను తీద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి చేద్దామని చెప్పి కూర్చొని స్టార్ట్ చేశాను అనమాట. ఒక్కొక్క దాంట్లో నేను కనిపించాను, బట్ ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే అనమాట ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం. నాకు ఏంటంటే ఇన్ని రోజులు నేను లాంగ్ వీడియో చేయకపోవడానికి కారణం కూడా ఇదే. ఏం మాట్లాడాలి అంటే షై అనమాట. కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతానా, నేను వీడియోస్ చేయగలుగుతానా అని చెప్పేసి. యాక్చువల్లీ మైక్ మా అక్క 200 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకు గిఫ్ట్గా ఇచ్చిందనమాట. బిగినర్ ఫ్రెండ్లీ, ఎవరైనా కంటెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు, బాగానే ఉంది. ఫస్ట్ ఏంటంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక సిరీస్ చేశాను, లైక్ ఎపిసోడ్స్ 11 ఎపిసోడ్స్ అలా చేశాను. నాకు బాగానే అనిపించింది. అంటే వీడియో మన ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మంచి రీచ్ వచ్చింది నాకు. అంటే ల్యాక్స్లో పోయాయని కాదు వీడియోస్, పర్లేదు అనిపించింది. సో దాని తర్వాత ఏమయ్యాయంటే వీడియోస్ నేను కన్సిస్టెంట్గా పెట్టలేదన్నమాట. నాకేంటంటే కుదరలేదు, టైము డిలే అవ్వడం, నాకు కెమెరా ముందుకు వచ్చి చెప్పాలంటే షైగా ఉండడం, ఇలా అన్నిటికీ డిలే చేస్తూ వెళ్ళిపోయా. నేను నేర్చుకున్నది ఏంటంటే ఈ 2 months జర్నీలో వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టాలి. పెడితే ఖచ్చితంగా లైక్ ఆప్ చేసుకుంటారు ఆడియన్స్, ఖచ్చితంగా వ్యూ చేస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఈ సబ్స్క్రైబర్స్ గురించి, వ్యూస్ గురించి అసలు మనం టెన్షన్ పడకూడదు. అవి వస్తూనే ఉంటాయి. నువ్వు ఒక వీడియో పెట్టి నేను స్టార్టింగ్లో 1-2 వీడియో అయ్యో వ్యూస్ వస్తలేవు, ఒక్కొక్కరికి ల్యాక్స్లో పోతున్నాయి అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ వ్యూస్ రావడానికి మన దాంట్లో కంటెంట్ ఏముంది, ఆ కంటెంట్ ఇవ్వాలి కదా ఫస్ట్. అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో డైలీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. మరి ఏం చేయండి అంటే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ సజెషన్స్ ఇచ్చినా పర్లేదు, నాకు కమెంట్స్ రూపంలో తెలపండి. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఏ మిస్టేక్స్ ఉన్నా నేను రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోస్కి నేను ఖచ్చితంగా అది చేస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు ఉంటాం మళ్ళీ.